ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. భర్తల వియోగంతో బాధపడుతున్న మహిళల కళ్లలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 1,09,000 జీవిత భాగస్వామి పెన్షన్లకు మంజూరు చేసి ఉత్తర్వులు జారీ చేసి ఈ రోజు పంపిణీ చేయడానికి అవకాశం కల్పించారని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకటకృష్ణారావు అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరులో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాలతో కోటనందూరు మండల టీడీపీ సీనియర్ నాయకులు గాడి రాజాబాబు, టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ పోతల సూరిబాబు ఆధ్వర్యంలో 12 మందికి జీవిత భాగస్వామి పెన్షన్లు కృష్ణారావు మరియు కార్యకర్తలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్త్రీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు సౌకర్యం, తల్లికి వందనం పథకాలు మహిళల అభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు. ఈరోజు మొదటిసారి పెన్షన్లు తీసుకున్న మహిళలు సంతోషంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఎమ్మెల్యే యనమల దివ్యకు, యనమల రామకృష్ణుడులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోడపటి సత్యనారాయణ, చందక శ్రీను, ఎల్ఎస్ఎన్ మూర్తి, గంటా అమ్మాజీ, కొర్రుప్రోలు రఘునాథ్, దార్ల గోపి, జనసేన నాయకుడు అల్లు రాజాబాబు, గాడి ప్రసాద్, నందిక జాన్ విక్టర్, మూరా దేవదానం, కడితి చిననూకరాజు, నందిక పెద్ద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారీ ఎత్తున మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు అందరూ ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1,09,000 మంది స్పౌస్ పెన్షన్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఒకేసారి ఏకకాలంలో ప్రతి కుటుంబానికి కూడా ఇంతకు ముందు వారి యొక్క భర్తలు ఎలా అయితే ఉండి వారికి భరోసా కలిగించారో అలాగే భర్త చనిపోయిన తర్వాత వారి భార్యకి ఆర్థిక భరోసా కల్పించాలని చెప్పి ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏకకాలంలో 1,09,000 మందికి పెన్షన్ శాంక్షన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున కార్యక్రమం ఎప్పుడు చేయలేదు, ఆర్థిక భరోసా కల్పించలేదు. కానీ మన కూటమి ప్రభుత్వంలో మన సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గారు, అలాగే మన తిరు నియోజకవర్గ శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ యనమల దివ్య గారి ఆదేశాల మేరకు, అలాగే మన కోటనందూరు మండలం సీనియర్ నాయకులు తలుపులమ్మ లాయ దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి గాడి రాజబాబు గారు ఆదేశాల మేరకు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ పార్టీ మండల అధ్యక్షులు పోతల సూరిబాబు గారి ఆదేశాల మేరకు మొత్తం గ్రామంలో, కోటనందూరు గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఏకమై అందరూ కలిసి ఈ రోజు మన కోటనందూరు గ్రామానికి 12 స్పౌస్ పెన్షన్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 12 మందికి కూడా కార్యకర్తల చేతుల మీద, నాయకుల చేతుల మీద స్పౌస్ పెన్షన్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత చక్కగా అభినందనీయంగా చేసినందుకు, వెంటనే చేసినందుకు కూడా మేమందరం కూడా నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇప్పుడు ఈ నెలలో కొత్తగా అందరూ కూడా ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా అపాయింట్ అవ్వడం జరిగింది. వారందరికీ కూడా మన కార్యకర్తలు లేడండి దగ్గరుండి ప్రతి ఒక్కరికి అడ్రస్ చూపించి వారందరికీ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో త్వరితగతిన, ఇంతకు ముందు ఎలా జరిగేదో అలా త్వరితగతిన పంపిణీ కార్యక్రమం జరిగేలాగా నాయకులందరూ కూడా తోడ్పాటుతో కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికే 70% పూర్తి చేయడం జరిగింది. ఉన్న 30% కూడా 1 గంట 2 గంటల్లో కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాం. అందరికీ కూడా యనమల దివ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంత సంతోషంగా కలిసి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి హాజరైనందుకు అందరికీ కూడా మరొక్కసారి నా యొక్క నమస్కారం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏటో ఈ రోజు మహిళలకు అందరికీ తెలుసు. భర్త చచ్చిపోయిన పెన్షన్ లో ఎప్పుడు కూడా కనీవిని రీతిలో 1,00,000 పెన్షన్లు రావడం, ఇవ్వడం అంటే ఇదే మొదటిసారి. ఇప్పుడు వచ్చి రిజర్వేరీ అంటే ఏటో చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఇవాళ పాదాభిషేకం చేసి చాలా మంది మన చంద్రబాబు నాయుడు గారు మనల్ని పొందుతున్నారు. అలాగే రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు అన్ని విషయాల్లో కూడా మన సింగపూర్ వెళ్ళి అభివృద్ధి ఏటో
అభివృద్ధి చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే అభివృద్ధి ఒక సంక్షేమం అంటే ఇది సంక్షేమం అంటారో దీన్ని, అది కూడా ప్రజలు గమనించి చచ్చిపోయిన వెంటనే ఆదాయం తెచ్చి మహిళలకి వెంటనే పెన్షన్ ఇవ్వడం అంటే ఇది ఆదాయం. నిన్న కాకుండా ఒక శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి మన తిని మండలము నియోజకవర్గమైన మన యలమల దివ్య గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. భర్త చనిపోయిన వెంటనే భార్య ఇబ్బందులు పడకూడదని తన పెన్షన్ భార్యలకు మార్చి ఇంత త్వరగా పెన్షన్ అందించినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి, యలమల దివ్య గారికి, మన పొలిటీషియన్ సభ్యులైన రామకృష్ణ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో కని విని ఎరగని రీతిలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. మరి విద్యార్థులు కూడా నాణ్యతమైన బట్టలు ఇచ్చారు, నాణ్యతమైన బ్యాగ్స్ ఇచ్చారు, బ్యాగులు ఇచ్చారు. అందరూ కూడా ఏలెత్తి చూపించకుండా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదుగా బ్యాగ్స్, బుక్స్ బిడ్డలకు అందరికి మంచిగా ఇచ్చారు. ఆ విధంగా మరి నారా ఐపీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి మా స్త్రీలందరి తరఫున కూడా ఆయన చాలా పథకాలు ప్రవేశపెట్టారు. మరి గ్యాస్, ఉచిత గ్యాస్ అనగా మరి రేపు ఆగస్టు 15 నుంచి మరి ఉచిత బస్సు ప్రయాణం అనగా స్త్రీలకి చాలా మేలు చేకూరుతున్నారు. మరి రానున్న రోజులు కూడా స్త్రీలందరికీ కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అదే కాకుండా ఏంటంటే ఇదేమి చూపించారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అందరూ కూడా చేయని రీతిగా పెన్షన్ లో ఆ సంవత్సరానికి 1000 పెంచుకుంటూ వస్తే అది కూడా ఇవ్వకుండా చేశారు. 1000 రూపాయలు 5 సంవత్సరాలు పెంచారు, అది కూడా ఇవ్వలేదు లాస్ట్ లో చేసి. కానీ ఒక్కసారి ఒక నెల 7,000 రూపాయలు అది ఇది కలిపి 7,000 రూపాయలు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎవ్వరం కూడా మన అందరం ఓడిపడి ఉంటాము. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దివ్యాన్ గారు యలమల దివ్య గారు మన తుని ఎమ్మెల్యేగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారికి, యలమల దివ్య గారికి, మన కృష్ణారావు గారికి, మన మండల అధ్యక్షులైన పోతుల సూరిబాబు గారికి, మరి గాడి రాజబాబు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై తెలుగుదేశం. మా నియోజకవర్గ ప్రజలైనటువంటి రామకృష్ణ గారికి, అదేవిధంగా మా ఎమ్మెల్యే అయినటువంటి యలమల దివ్యనారాయణ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ వర్క్ కంటిన్యూ అవ్వాలంటే గ్రామ పెద్దలు మన కృష్ణారావు గారికి, అలాగనే గ్రామ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్స్ అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ భర్తలు చనిపోయిన వెంటనే ఆ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఆ కవిత చెందకుండా ఉండడానికి ఈ స్త్రీలకు చక్కగా ఈ అమౌంట్ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. తర్వాత మరి ముఖ్యంగా సింగపూర్ వెళ్ళడం జరిగింది సీఎం గారు, తర్వాత తన కుమారుడు లోకేష్ గారు. వాళ్ళు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చారు. ఎందుకంటే 45,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ విధంగా తీసుకురావడం మన రాష్ట్రానికి ఎంతో ఘనకార్యం. కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉంటే విమర్శలు అదే మామూలుగా ఉంటాయి, ఇది ప్రతిపక్షాలు విమర్శ చేస్తూ ఉంటది. కానీ మన చంద్రబాబు నాయుడు యొక్క మోటో ఏంటంటే వాళ్ళు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాలు నడిపించడానికే అనే ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుగుదేశం పార్టీ కంటిన్యూ అవ్వాలని, ఇంకెప్పుడు కూడా బ్రేక్ అవ్వకుండా ఉన్నట్లయితే మన రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంటుంది. తర్వాత మన మండలం అభివృద్ధి చెందుతుంది. తర్వాత మన గ్రామంలో చాలా క్రమంగా చాలా కృషితో మన వెంకట కృష్ణారావు గారు చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి ఆయన పదంలో ఆయన వెనకాల మన అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. బాబు మన ముఖ్యమంత్రి గారి వల్ల మా ఆయన వల్ల మీ ఆయన అమ్మతో ఈ సాయం చేయన్నారు. ఈ డబ్బులు మాకు రావాల్సి వచ్చాయమ్మా, మాకు ఇచ్చారు. బాబు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఎమ్మెల్యే దివ్యం గారికి ధన్యవాదాలు. ఎమ్మెల్యే దివ్య గారికి ధన్యవాదాలు. చంద్రబాబు గారికి ధన్యవాదాలు. మీరు ఇస్తున్నది చాలా సంతోషం అండి. ఇలా చంద్రబాబు నాయుడు మాకు పెన్షన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడుకి నాయకులకి ధన్యవాదాలు. అండి మాకు పెన్షన్ ఇచ్చారండి. నా భర్త చనిపోయిన వల్ల చంద్రబాబు నాయుడు గారికి, దివ్యమ్మ గారికి వందనాలు. ఇచ్చారు.